Community Paramedics under Primary Healthcare Providers Welfare Association, the PMP Association, నల్లజర్ల శాఖ ఆధ్వర్యంలో నల్లజర్ల సోమాలమ్మ ఆలయ ఆవరణలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మండల శాఖ అధ్యక్షులు బి సీతారాం అధ్యక్షతన నిర్వహించారు. తొలుత మెయిన్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు అవయవాల దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పిఎంపి జాతీయ కార్యదర్శి వివిటి రాజు ప్రారంభించి మాట్లాడుతూ అవయవ దానం అమూల్యమైన బహుమానమని అన్నారు. ప్రతి పిఎంపి అవయవ దానంపై అవగాహన కల్పించాలని, ఒక్క దాత ఇచ్చిన అవయవాల వలన 8 మంది ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. అనంతరం జరిగిన సదస్సులో రాజమండ్రికి చెందిన ధరణి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ జి మహేశ్వర్ సాయి మాట్లాడుతూ వెరికోసిస్ సంబంధించిన వైద్య సేవలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ గురించి తెలిపారు. డాక్టర్ కీర్తి, జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల కార్యదర్శి ఏ ధనుంజయరావు, కోశాధికారి వెంకటరమణమూర్తి, రామకృష్ణ, సూర్యనారాయణ, కృష్ణ, సాయి, శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వరరావు సభ్యులు హాజరయ్యారు. అనంతరం వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. సందేశంతో నల్లజర్ల మండలం పిఎంపి యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మరియు ర్యాలీని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ అవయవదానం ప్రోత్సహిద్దాం, స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం, స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం. కూడా తినేస్తాయి, కాల్చినట్టయితే బూడిదైపోతుంది. అట్లాంటి ఈ శరీరాన్ని చనిపోయిన వెంటనే మన కళ్ళను దానం చేయొచ్చు. అట్లాగే ఈ శరీరాన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కనుక దానం చేసినట్టయితే వైద్య విద్యార్థులు ఎనాటమీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవయవదానాన్ని ప్రోత్సహించడం ద్వారా కొన్ని వేల మందికి ప్రాణదానం చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం జీవనదానం ద్వారా. ప్రతి ఒక్కరూ కూడా జీవనదానంలో మన యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని మన మరణానంతరం మన శరీరాలని ఇతరుల అవయవాలకి, ఇతరుల అవసరమైనటువంటి వారికి దానం చేయడం ద్వారా వారి జీవితాలను ప్రసాదించేటువంటి అవకాశం ఇంత బృహత్తర కార్యక్రమం. అంటే మనం చనిపోయినా మన అవయవాలు ఇతరుల శరీరంలో జీవించి ఉంటాయి. అంటే చనిపోయి కూడా మనం జీవించి ఉండడానికి ఆస్కారం ఉంటుంది కేవలం ఒక్క అవయవ దానం ద్వారానే. అందుకే అవయవ దానం అన్ని దానాలలో కన్నా మిన్న అని చెబుతారు. కాబట్టి ఈ అవయవ దానాన్ని ప్రోత్సహిద్దాం. స్వచ్ఛందంగా మనమందరం కూడా మన అవయవాలను దానం చేద్దాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను సాధించుకుందాం. ఓకే.